డెత్ చార్జ్. ఎందరో వీర జవానులు మన కోసం ప్రాణాలను త్యాగం చేస్తున్నారు. ఆర్మీ అధికారికి ఒక వ్యక్తి దగ్గర నుండి లేఖ వచ్చింది. అందులోని విషయం, అయ్యా, నా పేరు సుబ్రహ్మణ్యం. నేను ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ రిటైర్ అయ్యాను. నా కొడుకు ఆర్మీలో ఉద్యోగం చేస్తూ గత ఏడాది కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందాడు. ఈ ఏడాది అతను ప్రాణాలు విడిచిన చోటును చూడాలని నేను నా భార్య మీ అనుమతి కోసం వేచి చూస్తున్నాము. అనుమతి ఇస్తే సంతోషం, అలా కుదరదు, మీ ఉద్యోగాలకు ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే వద్దు అని ముగించారు. ఆ ఉత్తరం చదివాక ఆ అధికారి కళ్ళు తడిచాయి. వెంటనే వారిని ప్రభుత్వ ఖర్చులతో పిలిపించండి. అలా ఒకవేళ ప్రభుత్వం ఖర్చు పెట్టలేకపోయినా సొంతగా నా ఖర్చులతో పిలిపించండి అని ఉత్తర్వులు జారీ చేశారు. ఆ వృద్ధ దంపతులకు అక్కడ ఉద్యోగం చేస్తున్న వారంతా వారికి వందనం చేశారు. ఒక వ్యక్తి మాత్రం చివరగా వారి కాళ్ళపై పువ్వులు చల్లి నమస్కరించి వందనం చేశారు. ఎందుకు బాబు నువ్వు మాత్రం ఇలా? నువ్వు ఎంత పెద్ద అధికారివి, అందరిలా వందనం చేస్తే సరిపోయేది కదా అని అడిగారు. అందరు ఇప్పుడు ఉద్యోగంలో చేరినవారు. నేను మీ అబ్బాయితో కలిసి పని చేశాను అన్న ఒక్క నిమిషం మాట రాక నిలబడిపోయాడు. పర్వాలేదు బాబు, ఏ విషయమైనా ధైర్యంగా చెప్పు, నేను ఏడవను అని చెప్పాడు. మీరు కాదు, నేను ఏడవకుండా ఉండాలి కదండి అని చెప్పి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. ఆనాడు పాకిస్తానీలతో యుద్ధం జరుగుతున్నది. మా దగ్గర ఆయుధాలు అయిపోవడంతో నేను డెత్ చార్జ్ తీసుకుంటాను అని ముందుకు వచ్చాను. అప్పుడు మీ కొడుకు నన్ను లాగి, నీకు పిచ్చా, నీకు పెళ్ళై 2 పిల్లలు ఉన్నారు, నేను డెత్ చార్జ్ తీసుకుంటాను అని ముందుకు వెళ్ళి ఆ తూటలను తన శరీరంలో తీసుకున్నాడు. శత్రువులను 13 మందిని చంపి ఇక్కడే మరణించాడు. అతని మొదటగా పట్టుకున్నది నేను. అతడి తల నా చేతిలో ఉండగా ప్రాణాలు విడిచాడు. శరీరంలో 42 తూటలు ఉన్నాయి అని చెప్పి ఏడ్చాడు. అక్కడ వింటున్న తల్లి తన చీర కొంగును అడ్డు పెట్టుకొని ఏడ్చేసింది. ఆ రోజు నేను అతడి దేహాన్ని తీసుకురావాల్సింది, నేను దగ్గర ఉండి అతన్ని మోసి ఉండాల్సింది. కానీ నాకు వేరే డ్యూటీ వేశారు. ఆ రోజు అతడి కాళ్ళపై వెయ్యాల్సిన ఈ పూలు ఇలా మీ కాళ్ళ మీద వేసి నా రుణం తీర్చుకుంటున్నాను అని అన్నాడు. బాబు, నా కొడుకు పుట్టినరోజుకు వస్తాడని బట్టలు కొని పెట్టాము. కానీ వాడి మరణ వార్త వచ్చింది. అందుకే ఈ బట్టలు ఇక్కడ వదిలిపెట్టాలని తెచ్చాము. కానీ అది అక్కడ కాదు, నీకు ఇవ్వాలని అర్థమవుతున్నది. నీకు అభ్యంతరం లేకపోతే తీసుకో బాబు అని అతనికిచ్చి ఎంతో గర్వంతో వెనక్కు తిరిగారు ఆ తల్లిదండ్రులు. ఇలాంటి వీర జవాన్లు ఎంతోమంది మనం బాగుండాలని వారి ప్రాణాలను త్యాగం చేస్తున్నారు. సైనికుడు అంటే కోట్లు ఇచ్చినా తిరిగి కొనుక్కోలేని ప్రాణం. ఆప్యాయతలు, ప్రేమానురాగాలు, బంధాలు, బంధుత్వాలు అంటే నేను, నా ఇల్లే కాదు, నేను నా దేశం అని చాటి చెప్పే దీటమైన హృదయం. మాతృభూమి కోసం తమ ధన మాన ప్రాణాలను త్యాగం చేసిన వారందరూ మహానుభావులు. అందరికీ వందనములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.